మన యొక్క మనసు కర్మ అధీనం. ఇందాక మొట్టమొదటి మనల్ని చూసినప్పుడు ఏం చెప్పాడు? మనస్సు అనేది కర్మ సంస్కారాల సమూహాల పుష్పగుచ్చం అని చెప్పాడు. అంటే నీ యొక్క కర్మ ఈ జన్మలో చేసేది, సంస్కారం అంటే పూర్వజన్మలో చేసుకొచ్చేవి. ఈ మనస్సు అనేది లింగ శరీరం ఎప్పుడూ నీతో ప్రయాణం చేస్తూనే ఉంది. అదే అసలు ప్రయాణం చేసేది, ఒక శరీరం నుంచి ఇంకో శరీరం వెళ్ళేది కదా. కాబట్టి ఆత్మ ఎక్కడికి పోవట్లే. సో ఇక్కడ ఏమంటున్నాడు? మనస్సు కర్మాధీనం అంటే నీ చేసే కర్మని బట్టి నీ మనసు మారుతూ ఉంటుంది. పాపకర్మలే చేస్తున్నావు అనుకో, నీ మనసు పాపకర్మల వైపే పెడుతుంది. అటువంటి విషయాలే నీకు గుర్తు చేస్తుంది అది. ఏనన్నా ఇప్పుడు సపోజ్ మన స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, స్మార్ట్ ఫోన్లో నువ్వు ఒక రకమైనవి చూడటం మొదలుపెట్టినప్పుడు తెల్లారు లేచిన తర్వాత ఆ రకమైనవే దాంట్లో వస్తూ ఉంటాయి. మీరు మరి నువ్వు అన్నీ అది చూడకుండా పక్కకు తోసేసావనుకో, అది రాదు మళ్ళీ. కానీ ఒక విషయం పట్ల నువ్వు ఆసక్తి చూపించి, సపోజ్ రాజకీయ నాయకులు కొట్టుకోవడం, ముష్టి యుద్ధాలు ఇవి చూసావనుకో, నువ్వు మర్రోజు కూడా ఇండియాలో ఇంకో స్టేట్లో ఎక్కడ జరిగిందో మళ్ళీ అది తీసుకొని పెడుతుంది. అది దానికి అంటే నీ మనసు ఏం కావాలో అది గ్రహిస్తోంది. అందుకే దాన్ని స్మార్ట్ ఫోన్ అన్నారు. అర్థమైందన్నా? సో ఆ విధంగా ఇక్కడ ఏమన్నాడు? నీ మనస్సు కర్మాధీనం. నువ్వు చేసే కర్మను బట్టి నీ మనసు ఉంటుంది, నీ మనసును బట్టి నీ ప్రవర్తన ఉంటుంది. ఇంతే, ఇంతకన్నా ఇంక సింపుల్. తర్వాత ఈ మనస్సు విన్నవి కన్నవి చింతిస్తుంది. ఎందుకు? మనన ఇది అని అన్నాం కదా, అది మననం చేస్తుంది కాబట్టి అది మనస్సు అన్నారు. ఏమిటి మననం చేస్తుంది? విన్నవి కన్నవి. అర్థమైందా? ఇప్పుడు నన్ను ఎవడో తిట్టాడు ఊళ్ళో అని ఒక మాట తీసుకొచ్చి చెప్పారు మనవాళ్ళే, గురుగారు నేను తిట్టారు గురుగారు అని చెప్పి. కాసేపు నా మనసు కూడా బాధపడుతుంది. సహజం అది. ఎందుకంటే మన దగ్గర కూడా గుణాలు ఉన్నాయి కదా. 3 గుణాలు లేకుండా ఎవడు లేడు. కాబట్టి కొద్దిసేపు బాధ కలుగుతుంది. తర్వాత అనుకొని మనదేం పోయింది, మనం చేసే పని చేద్దామని సర్దుబాటుకు వచ్చేయాలి. మామూలుగా తెలివిగల మానవుడైతే, విజ్ఞానం కలిగిన వాడైతే. లేనివాడనుకో, నన్ను అంటాడా, ఆడి సంగతి చూస్తా అని నేను మళ్ళీ వాడి మీదకి యుద్ధానికి వెళ్ళాను అనుకో, అప్పుడు ఏమైంది? పోయి. సో ఇప్పుడు కన్నవి విన్న వాటి వెనకాల వెళ్ళేటువంటి మనసు కర్మలు చేయిస్తోంది నీ చేత. మరి అర్థం అవుతుందో నా మరి నేను చెప్పేది తెలియట్లే నాకు. ఇంతకన్నా నాకు చెప్పడం చేత కావట్లేదు. ఓకే. క్షణకాలంలో విన్న వార్తలు చూసిన దృశ్యాల యొక్క ఆకారం దాలుస్తుంది. అంటే ఏంటి? అది అయిపోగానే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయిపోయింది అనగానే వెంటనే మంటలు అవి ఇవి నీ కళ్ళ ఎదురకుండా కనబడతాయి. అక్కడ ఏమీ లేదు, కానీ మనసు సృష్టించగలదు. దానికి అంత శక్తి ఉంది. తర్వాత కాబట్టి అవి ఆకారాలు దాల్చడం మొదలుపెట్టాడు. ఏమైంది? దానిలో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం, అంటే ఇరుక్కుపోతున్నాం దాంట్లో. వాటిని గూర్చిన పూర్వచింతన విషయాల్లో మునుగుతూ తేలుతూ ఉంటుంది. ఇప్పుడు వద్దాం, అసలు రహస్యం ఎక్కడుందో దీనిలో తెలుస్తుంది. ఇప్పుడు నమ్మకంగా ఆశ్రమంలో కొంతమంది మమ్మల్ని నెట్ట నిలువునా దోచుకున్నారు. నేను నిజం చెప్తున్నాను. నమ్మించి మోసం చేసి దోచుకున్నారు. అయితే ఆ వ్యక్తి మళ్ళీ నాకు కనపడ్డాడు అనుకోండి, నా మనసు ఏం చేస్తుంది? ఈ వెధవ కదా నన్ను నమ్మించి మోసం చేశాడు, దోచుకున్నాడు అనే విషయం నా గుర్తుకు తీసుకొస్తుంది. అవునా కాదా? నీకైనా అదే. నేను ఊరికే నా మీద చెప్పుకుంటున్నాను. వెంటనే ఏమవుతుంది? నీలో ఉన్నటువంటి అహంకార ప్రేరేపితమైనటువంటి కోపము, ద్వేషము ఇవన్నీ బయటకు వస్తాయి. అర్థమవుతుందనా? చిన్న ఇన్సిడెంట్, వాడు చేశాడు ఒక ద్రోహం, అది మన మనసులో ముద్రపడింది. వాడు కనబడగానే అది గుర్తొస్తుంది. అంత మిగతా అప్పుడు అంతా గుర్తుపెట్టుకున్నావా? లేదు కదా. మామూలుగా నమ్మకమైన వాడు బాబా కనకయ్యాన్ని ఇంకోటి ఎవడో వస్తున్నాడు, వాడి గురించి నువ్వేమనుకోవట్లే. అయితే వాడు చేసిన మంచి పనులు కూడా గుర్తుంటాయి. వాడు కనబడినప్పుడు మనకు మనసు శాంతంగా ఉంటుంది. అర్థమైందా? ఆ రెండో విధం ఉన్నాడు, వాడు దుర్మార్గమే చేశాడు, నమ్మించి మోసం చేశాడు. వాడు కనబడగానే ఇవన్నీ గుర్తొస్తాయి. ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు ఆ శక్తి? మనసులో. దాన్ని బట్టి నీ ప్రవర్తన మారిపోతాను. అయితే
వేదాంతమంతా ఏమి చెప్తోందంటే ఆ దుర్మార్గుడు నీకు ఎదురుకుండా కనపడినా ఏమీ కానట్టు ఊరుకోగలిగిన స్థితికి నువ్వు రాగలిగితే అప్పుడు నువ్వు పరమాత్మ స్వరూపాన్ని. ఎందుకంటావా పరమాత్మ స్వరూపం ఎందుకని అంటావా? ఇప్పుడు మనం ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత పై లెవెల్లో ఆలోచిద్దాం. 90% మంది దొంగ పనులు చేసేవాళ్ళే కదా. ఏరా మానవ జన్మ పేరుకి మానవ జన్మకు వచ్చాం 84 లక్షల జన్మల తర్వాత. కానీ 90% దొంగ పనులు చేసేవాళ్ళు. మరి మనం సృష్టించిన భగవంతుడు మన మీద కోపగించుకోవాలా, ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండాలా? న్యాయంగా చెప్పండి. ఆ భగవంతుడి ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వేం చేస్తావు చెప్పు? కోపానికి వస్తావు. మరి భగవంతుడి నిజం కోపం వస్తే మనం ఎప్పుడో మచైపోవాలి, మచైపోవాలి. ఇంతమందిని దోచుకున్న వాళ్ళు నిలువ అట బతికి ఉండకూడదు, వాళ్ళు కాలి బూడిదైపోవాలి. అది చేయట్లే ఆయన. ఎందుకని? నీ కర్మ నువ్వు చేసుకుంటున్నావు, కానీ ఒకరోజు దీని ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుంది, అందులో అనుమానం లేదు. ఎంతటి మగవాడైనా గొప్ప తురుంఖాన్ అనుకున్న వాడు ఒకరోజు దీని ఫలితం చేసిన ఫలితం అనుభవించాలి, అందులో అనుమానం లేదు. అందుకని నీకు మానవ జన్మ ఇచ్చాను కదా, నీకు బుద్ధి ఇచ్చాను కదా, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఇచ్చాను కదా, ఇవి తెలుసుకుని బాగుపడరా వెధవా అంటే అవన్నీ తీసుకెళ్ళి మురికి గుంటలో మురికి ఆలోచనలు చేసుకుంటూ నువ్వు పాడవుతున్నావు. కర్మ నువ్వు అనుభవించు, నాకు అనవసరం అని నిర్లిప్తంగా ఉంటున్నాడు. అందుకనే భగవద్గీతలో ఏం చెప్తాడు? సృష్టిలో అన్ని ప్రాణుల్ని నేను సృష్టి చేస్తున్నా, ఒకడి పట్ల ప్రత్యేకమైన ప్రేమ కానీ ప్రత్యేకమైన ద్వేషంగా నాకు లేవు, నిర్వికారంగా ఉన్నాను. అయితే ఎవరైతే నా గురించి ప్రత్యేకంగా నేను తప్ప దిక్కు లేదని ఎవరు అంటున్నాడో వాడి మీద మాత్రం నాకు శ్రద్ధ ఉంటుందని చెప్పాడు. అందుకోసం ఈ భక్తులందరూ రక్షింపబడ్డారు. వాడు కష్టాలు పడలేదనుకున్నారా? వాళ్ళని దోచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, వాళ్ళు ఏమేమి అనుభవించారో తర్వాత విషయం మనకు అనవసరం. అనుభవించకుండా ఎవడూ పోడు, అర్థమైందా? రాజ్యాలను ఏలిన వాళ్ళు కూడా చెక్కి బీ చలానా హోగా కానా బీ పకానా హోగా అని అయితే ఒక హిందీ పాట ఒకటి వస్తుంది. అందుకని చెక్కి తిప్పుకుంటున్నారు. చెక్కి తిప్పడం అంటే ఏంటి? జైల్లో పిండి ఆడించుకుంటున్నారు అంటే కఠిన కారాగార శిక్ష అది. మిగతా అప్పుడు ఊరికే పెడతారు, అర్థమైందా నాన్న? నమ్మించి మోసం చేస్తారు సేవా, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు వాళ్ళకి కఠిన శిక్ష వేస్తారు. వాడు రోజు పని చేసి కానీ రొట్టె సంపాదించుకోవడానికి వీల్లేదు, అర్థమైందా? ఇటువంటివి పడతాయి. నీ ఎంత పెద్ద మోగవాడైనా ఇక్కడ అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఎదురు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకు అది అనవసరం. ఇక్కడ నేను మాట్లాడడం మనకు కావాల్సింది ఏమిటంటే, ఒక మనిషి కనపడగానే వాడితో మనకున్నటువంటి పూర్వపు అనుబంధం సంబంధమైనటువంటి విషయాలన్నీ మనకు గుర్తుకు తెస్తుంది మన మనస్సు. దానివల్ల మన ప్రవర్తన మారిపోతుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఈ చెప్పినవన్నీ అనవసరం, ఉదాహరణ కోసం చెప్పాను అంతే, ఏనన్నా? తర్వాత ఇక అదేమవుతుంది? పూర్వచంద్రులకి ఆ వ్యక్తి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా వీడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడని ఈ మనసంతా కాగిపోతూ ఉంటుంది. అది ద్వేషం రూపంలోకి వస్తుంది. అప్పుడు ఆ ద్వేషాన్ని ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నప్పుడు నువ్వు మళ్ళీ ఒక తప్పు పని చేస్తావు. లేదు, సరిదిద్దుకొని వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, నాకు అనవసరాన్ని వదిలేసావు, నువ్వు ఒడ్డున పడతావు.